అది క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం. అప్పటికి ప్రపంచ శక్తి బబులోను సామ్రాజ్య చక్రవర్తి నెబుగాద్ నేజర్ యూదా సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు. సుందర సువర్ణ మందిరం నేలపాలు, ఘనతకెక్కిన యెరూషలేము అగ్నిపాలు, జనం యొక్క ధనం, మానం, ప్రాణం, సంతానం, సౌభాగ్యం సమస్తం అపహరణం. ఎందరో అంగహీనులయ్యారు, ఇంకెందరో విధవులు అయ్యారు. బలం కలిగి పనికొచ్చేవారు దాస్యానికి, ఎందుకు పనికిరానివారు ఖడ్గానికి బలి అయ్యారు. అలా అనేకులు బబులోను సామ్రాజ్యంలోనికి దాసులుగా కొనిపోబడ్డారు. అయితే దేవుడు మాత్రం తాను చెరలోకి పంపిన వారందరినీ మంచి అంజూరపు పండ్ల గంపను ఒకడు లక్ష్యపెట్టినట్లుగా అతడు లక్ష్యపెట్టుచున్నాడు. ఆయన సంకల్పం, ఆయన ఆలోచన ఆకాశమంత ఉన్నతమైనవి కదా. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గతిస్తున్నాయి. అలా వెళ్ళిన అంజూరపు పండ్లు వంటి బానిసలలో నుండి ఒక విత్తనం మొలిచింది. ఆయనే ఎజ్రా. చిన్ననాటి నుండి తనను, తన ప్రజల జీవితాలను గమనిస్తూ పెరిగాడు. తన వారి దౌర్భాగ్య స్థితికి కారణాన్ని కనుగొనుటకు ఆలోచించడం ప్రారంభించాడు. దేవుని కరుణాహస్తము ఆయనను తాను ఇచ్చిన ధర్మశాస్త్ర వైపుకు అడుగులు వేసేలా చేసింది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని నిదానంగా ధ్యానించడం మొదలుపెట్టాడు. అందులో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రవీణత గల ఓ శాస్త్రి అయ్యాడు. దేవుని వాక్యసారాన్ని గ్రహించాడు. తన ప్రజల దుస్థితికి కారణం దేవుని వాక్యం వారి హృదయాల్లో నివాసం చెయ్యకపోవడమే అన్న చారిత్రక సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. వాక్యాన్ని పరిశోధించాడు. ముందుగా తాను వాక్యం చొప్పున నడుచుకోవటం మొదలుపెట్టాడు. ఇక మనసు దేవుని వాక్యంతో నిండిపోయింది. ఇదే తన ప్రజలకు నేర్పించాలని దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. యెరూషలేముకు బయలుదేరాడు. వాక్యాన్ని గ్రహింపశక్తిగల స్త్రీలను, పురుషులను సమకూర్చాడు. గ్రంథాన్ని తెరిచాడు. వాక్యం బోధించాడు. ఆ వాక్యానికి కేంద్రం దేవుడయ్యాడు. ఆ వాక్యం యొక్క సారము క్రీస్తయ్యాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించటం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపం ప్రవహించింది. ఉజ్జీవం పెళ్ళుబికింది. దేవుని వాక్యం దేవుని ప్రజల్లో దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని కలగచేసి దేవుణ్ణి మహిమపరిచే రక్షణార్థమైన మారుమనసుని కలగచేస్తుంది అన్న బైబిల్ చారిత్రక సత్యానికి పునాది అయ్యాడు ఎజ్రా. ఒక్కడు దేవుని వాక్యంతో నింపబడితే ఆ ఒక్కడి నుండి దేవుని వాక్యం జీవనదిగా ప్రవహిస్తుంది అనడానికి ఆదర్శమయ్యాడు ఎజ్రా. ఇది ఆనాడే కాదు, ఈనాటికీ వర్తిస్తుంది. అలాంటి వారిని తయారు చేయడానికే అడోనై బైబుల్ కాలేజ్ మొలకెత్తింది, ఎదుగుతోంది. వాదోపవాదాలకు పోక, తర్క వితర్కాల జాడలేక, హేతు అడిగే వరకు సాత్వికమైన సమాధానం చెబుతూ దేవుని వాక్య సత్యం మీద నిన్న అనేకలను నిలబెట్టే ఓ బృహత్తరమైన బాధ్యత తీసుకుంది అడోనై బైబుల్ కాలేజ్. వాక్యమే ఆధారంగా, ప్రార్థన ప్రధానంగా చేసుకుని శిలువ సువార్తను విశ్వవ్యాప్తం చేయడానికి బైబుల్ కాలేజెస్ సిద్ధమైంది. దైవావేశం వల్ల కలిగిన లేఖనమే ప్రయోజనమని, దేవుని సుగుణ లక్షణాలను, దైవనరుడైన క్రీస్తు యొక్క విలక్షణీయతను, పరిశుద్ధాత్ముని సంరక్షణను, దోతల కాపదలను, ప్రేతల తీర్పును, గురుతప్పిన బాణం వలె ప్రయాణిస్తున్న మానవుణ్ణి రక్షించి సంఘం ద్వారా పోషిస్తూ ఓ శుభప్రదమైన భవిష్యత్తు నిరీక్షణ వైపుకు నడిపిస్తున్న దేవుని వాక్య సత్యాలకు చిరునామాయే అడోనై బైబుల్ కాలేజ్. ఈ గొప్ప ప్రయాణానికి వేదిక షారోన్ యోబ్ మెమోరియల్ చర్చ్, మిడ్జిల్. ప్రార్థించండి, పాల్గొనండి, దైవ సేవలో వాడబడండి. అందరికీ ధన్యవాదాలు.